బద్మాష్? కామెడీ చాలా బాగుందండి మూవీలో. విలేజ్ బ్యాక్డ్రాప్ అంతా చాలా బాగుంది. సో మూవీ అయితే ఓవరాల్గా బాగుంది. డైరెక్షన్ కొత్త కదా, ఎలా అనిపించింది మీకు? ఆ, బాగుందండి. సో మంచిగా నవ్వుకోవచ్చా ఫ్యామిలీ అందరూ వెళ్ళి చూసి? యా యా అవునండి, నవ్వుకోవచ్చు. కామెడీ మూవీని. థ్యాంక్ యూ. అమ్మ సినిమా ఎలా ఉంది బద్మాష్? పర్వాలేదమ్మా, డైరెక్టర్ కొత్తోడైనా పిల్లగాడైనా మంచిగా తీసిండు. కొంటె కారికి బుద్ధి వచ్చేలా చేసిండు. పర్వాలేదు, ఒప్పుకోవచ్చు, చూడొచ్చు. బలగం లాగా ఉంటుంది అని అందరూ అనుకుంటున్నారు కదా, మీకు ఎలా అనిపించింది? బలగం అంటే బలగం కాదు, ఇది కొంటె కారుని గురించి తీసినట్టుగా అనిపిస్తుంది. అర్థమైందా? కొంటె కారు ఎట్లా చికాకు చేసుకున్నారు, కుటుంబాలు ఎట్లా చికాకు అయ్యారు, పల్లెటూళ్ళల్లో కనపడుతుంటారు తాగుబోతులు, అదే పద్ధతి కనపడుతుంది. బాగుంటుంది, పర్వాలేదు. బద్మాషులు అంటే వాళ్ళిద్దరు బద్మాషుల కిందకు వచ్చారు, కానీ అసలైన స్టోరీ వేరు. సినిమా పేరు ఆ రకంగా ఉన్నది. సినిమా పేరు ఆ రకంగా ఉంది, కానీ సినిమా లోపల బాగుంది. అన్ని జోక్సులు, పాటలు, ఒక్కొక్క నవ్వి కడుపు ఉబ్బుతుంది. మనం మారాలని ఆ కథ, కానీ మంచి దర్శకుడు ఏదానికి అది సూట్ అయ్యేటట్టు పెట్టి చాలా బాగా వచ్చింది సినిమా. అందరు చూసి ఆదరించాలి, అంత బాగుంది సినిమా. ఎక్కడ పోలేదు. ఈ మధ్యలో ఈ జోక్స్ సినిమా అంటే ఇదే, మనకు కడుపు ఉబ్బ నవ్వడం, థియేటర్రా హాయిగా బయటికి రావడం, 2 గంటలు హాయిగా పొద్దు పోతుంది, ఏ న్యూసెన్స్ లేకుండా. చాలా బాగుంది. చాలా బాగుంది మూవీ. ఫ్యామిలీతో వచ్చి చూడొచ్చు మూవీని. చాలా ఎంజాయ్ చేసాం. కామెడీ ఎక్కువ ఉంది అంటున్నారు, బాగుందా? చాలా కామెడీ ఉంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నవ్వుతూనే ఉన్నాము ఆల్రెడీ. మూవీ చాలా బాగుంది. స్టార్టింగ్ నుంచి వెళ్ళి ఎండింగ్ దాకా ఫుల్ కామెడీ ఉంటుంది. ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. చాలా నవ్వుకోవచ్చు. ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు మూవీతో. పర్లేదు. బద్మాష్ అంటే ఏదో కొద్దిగా స్టార్టింగ్ కొత్తలో తీసినట్టున్నారు. పర్లేదు, బాగానే ఉంది. కొంచెం ఏదో కొద్దిగా కామెడీ కొద్దిగా పర్లేదు. ఫ్యామిలీ కొంచెం పిల్లలు ఎవరంతా ఫ్యామిలీ పరంగా చూడొచ్చు. మరి ఎక్సలెంట్ ఏం కాదు, కానీ పర్లేదు. ఒక జనాలు అందరూ కొత్త వాళ్ళు కదా, అందరూ యాక్టింగ్ కానీ డైరెక్షన్ కానీ ఎలా అనిపించింది? మాకు తెలియదు. నేను కొత్త లేవు, మాకెవరు తెలియదు. నేను ఏదో చూద్దామని వచ్చాను. మా దగ్గరలో ఏదో థియేటర్ చూద్దామని చెప్పేసి వచ్చాను. మరి ఏదో బద్మాష్ అయితే బాగుంది, ఏదో కొంచెం టైటిల్ అయితే బాగుంది అని చెప్పేసి వచ్చాను. ఎట్లుందో నాకు తెలియదు, చూద్దామని చూసి వచ్చాను. అయితే పర్లేదు, బాగుంది. కొంచెం ఎంజాయ్ అయితే చేయొచ్చు కొద్దిగా రకంగా, పిల్లలు అయితే వరంగా. మరి ఎక్సలెంట్ అయితే కాదు, పర్లేదు. నేను వన్ ఆఫ్ ది పార్టే బద్మాషుల్లో. ఫ్యామిలీతో వచ్చాము. మా డైరెక్టర్ గారి కష్టం మీకు సినిమాలో కనిపిస్తుంది. మీకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఒక 2.5 hours 2 hours మోస్ట్లీ అయితే మీరు నవ్వుతారు. అందరు చూడండి. చిన్న సినిమాలు కాబట్టి డెఫినెట్గా దానికి కొంచెం రెస్పాన్స్ ఇస్తే చాలామంది మాలాంటి కొత్త వాళ్ళకి అవకాశాలు వస్తాయి. మాలాంటి కొత్త వాళ్ళు చాలామంది పైకి వస్తారు. సో దయచేసి ఇలాంటి డైరెక్టర్స్కి, ఆర్టిస్టులకి మీరు అవకాశం ఇవ్వాలి అంటే ఇలాంటి చిన్న చిన్న సినిమాలు చూడాలి. థ్యాంక్ యూ. ఆడియన్స్ ఎలా అనిపించింది? చాలా నవ్వుకున్నారు మేడం. ఎందుకంటే మా ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్యామిలీస్ మేము అందరం కలిసి చూసాము. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దోళ్ళ దాకా నవ్వుతూనే ఉన్నారు. తిరుపతి అనే క్యారెక్టర్ అయితే చాలా బాగుంది. ఇద్దరు చాలా బాగా యాక్ట్ చేశారు, మెయిన్ లీడ్స్. థ్యాంక్ యూ. బద్మాషులు ప్రమోషన్స్ వేరే లెవెల్లో చేసేసారు, డైరెక్టర్ ఎమోషన్ అయ్యారు. ఇప్పుడు ఈరోజు ఆడియన్స్తో కలిసి చూసిన ఎక్స్పీరియన్స్ మీకు ఎలా అనిపిస్తుంది? ఎస్ అండి, ఇప్పుడు ఇందాక మీరు చెప్పిన ఆ ఎమోషన్స్, ఆ టెన్షన్స్ అన్నీ మేము ఈ తెర మీద అంటే ఫుల్ స్క్రీన్ మీద చూసి మేము చాలా మర్చిపోయాము. అసలు మైమర్చి చూసాము. ఎక్కడ కూడా అంటే మేము ప్రమోషన్లో ఏమైతే చెప్పుకుంటూ వచ్చామో అంటే ఎక్కడ కూడా బాడీ షేమింగ్ కానీ, వల్గారిటీ కానీ, డబుల్ మీనింగ్స్ కానీ ఏవి లేవు. ఇది కంప్లీట్గా ఫుల్ ఫన్ ఇచ్చే 2 గంటలు నాన్ స్టాప్గా నవ్వుకుంటారని కూడా చెప్పుకుంటూ వచ్చాము. అందులో కూడా చిన్న చిన్న తొలకరి జల్లులాగా మేము చిన్న ఎమోషన్స్ టచ్ చేశారు డైరెక్టర్ గారు. చాలా బాగా అనిపించింది. అసలు ఇంత మంచి రెస్పాన్స్ వస్తుందని అయితే మేమైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అనుకున్న దానికంటే ఇంకా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆడియన్స్ కూడా చాలా ఎంజాయ్ చేశారు. చూస్తున్నంతసేపు నాన్ స్టాప్గా అంటే ప్రేక్షకులు నవ్వుతూనే ఉన్నారు. వాళ్ళతో పాటు మేము కూడా పడి నవ్వుతున్నాం. చాలా హ్యాపీగా అనిపించిందండి. చాలా మంచి మూవీ. ప్లీజ్ స్ప్రెడ్ ద వర్డ్. మీ నోటి మాటే మాకు వరాల మూట అవుతుంది. ప్లీజ్ మూవీని ఇంకొంచెం మీరు మీడియా ద్వారా ప్రమోట్ చేసి ఇంకా మంచిగా అది చేయాలని అనుకుంటున్నాము. మీరు ఒక మంచి సినిమాకి వస్తే ఒక మంచి సినిమాకి వచ్చాము అనే ఫీల్ అయితే మీకు కలుగుతుందండి. బద్మాషులు నాకైతే నిజంగా ఈ పరుగుల ప్రపంచంలో మంచిగా ఒక 2 hours విలేజ్కి వేసి వచ్చినట్టే అనిపించింది. అంటే నాకు నా దోస్తులే గుర్తుకొచ్చారు మొత్తం. ఇట్లా కొంతమంది ఉంటారు నా ఫ్రెండ్స్ కూడా. అరే నాకైతే ఫుల్ కామెడీ అనిపించింది. అబ్బా మంచిగా మీరు సినిమా చూడండి అందరూ. మంచిగా ఒక 2 hours మీ ఊరికి, మీ అమ్మమ్మ ఊరికి వేసి వచ్చినట్టు ఫీల్ అవుతారు. సినిమా మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉంది. కామెడీ మాత్రం బీభత్సంగా ఉంది. అంటే అంత యాక్షన్ సినిమాల మధ్యలో ఇంత మంచి కామెడీ సినిమా వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. యాక్చువల్లీ ట్రైలర్ చూసి ఫస్ట్ బద్మాషులు అనే కాన్సెప్ట్ చూసి నేను ట్రైలర్ చూసి వచ్చేసిన సినిమాకి. వచ్చినాక ఇంత మంచి కామెడీ ఉంటుంది, అరే ఇంత ఎంజాయ్ చేస్తాను నన్ను అడిగితే జాతిరత్నాల తర్వాత ఈ సినిమా ఆ రేంజ్లో ఉంది. మంచిగా ఎంజాయ్ చేస్తారు మీరు. ప్లీజ్ వాచ్ ది మూవీ. థియేటర్కి వచ్చి చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఓవరాల్ రేటింగ్ ఎంత ఇస్తారు? నేనైతే 5కి 3.8 4 అట్లా ఇస్తాను మేడం. నేను చెప్తా. చాలా న్యాచురల్గా
అందరు యాక్టర్స్తో చాలా బాగా పని తీసుకున్నాడు. మనం ఒక ఊరికి వెళ్తే మన ఊరిలో ఉన్న బద్మాష్ పని చేసేటోళ్ళు వాళ్ళందరూ ఆర్గానిక్గా చాలా బాగా చూపించిండు. మీరు అన్నారు ఇందాక రేటింగ్, నాకు తెలిసి 4.9 ఇవ్వచ్చు. ఆన్ 5 4.9 ఇవ్వచ్చు. ఎందుకంటే పూరా పైసా వసూల్, చిన్నపిల్లలు కూడా నవ్వుకున్నారు. ఎవ్రీబడి విల్ లవ్ విల్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ. ప్లీజ్ డూ వాచ్ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ. సినిమాల మధ్యలో ఫన్నీ సీన్ అంటే ఇమోషనల్ సీన్ తర్వాత క్లిప్లోనే ఫన్నీ సీన్ వచ్చినాయి, ఆ సీన్ నచ్చింది. ఇంకా లాస్ట్లో ఇంటర్వెల్ టైంలో వాళ్ళు బెయిల్ అవుతుంది, వాళ్ళకి మళ్ళీ పట్టుకుంటారు వాళ్ళు బద్మాషుల పని వల్ల, మధ్యలో కన్క్లూజన్ అవుతుంది కదా, అది నచ్చింది. ఇంకా ముత్తయ్య ఇంకా తిరుపతి యాక్టర్స్ నచ్చిర్రు. ఓవరాల్ రేటింగ్ ఎంత ఇస్తావు 5కి? 5 ఇస్తా. సినిమా చాలా బాగుందండి. తెలంగాణ నేటివిటీకి దగ్గరలో ఉన్నది. కామెడీ, టోటల్ సినిమా మొత్తం కామెడీ ఉంది, ఎక్కడ బోర్ కొట్టలేదు. చూసిన వాళ్ళందరూ కూడా చాలా ఎంజాయ్ చేసిండ్రు. మేము కూడా ఈ సినిమాని చాలా ఎంజాయ్ చేసినాం. చాలా రోజుల తర్వాత సమ్మర్లో ఒక మంచి రిఫ్రెష్మెంట్ అయింది. ఇది ఆర్గానిక్ కామెడీ ఉంది. రెండోది ఏంటంటే డైరెక్టర్ గారు బాగా తీశారు, ఎక్కడ బోర్ కొట్టలేదు. కొత్త డైరెక్టర్ కదా, ల్యాగ్ కానీ అలాంటి ఏమైనా ఏం లేదండి, ఎక్స్పీరియన్స్ లాగానే ఉన్నది, ఎక్కడ బోర్ కొట్టలేదు. రెండోది ప్రతి ఒక్క నటుడు ఇద్దరు కూడా అద్భుతంగా చేసిండ్రు. చాలా న్యాచురల్గా ఉంది, ఏదో సినిమా యాక్షన్ చేసినట్టు అలా ఏం లేదండి. ఇది టోటల్లీ పైసా వసూలు మూవీ. పక్కా ఊరు వాతావరణంలో మెసేజ్ ఓరియంటెడ్గా ఉందండి. అంటే ప్రతి ఒక్కరికి ఏవే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ తోటి ఈ దొంగతనాలు అవి చేస్తారనే టైప్లో ఓరియంటెడ్గా ఉంది. అట్లా బద్మాషులు అనే మూవీ టైటిల్ పెట్టడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు వాళ్ళు చిలిపి చేసే ఊర్లలో ఉంటారు కదా, అవి చేసేటి ఊర్లలో చేయడం అనే టైటిల్ తీసుకున్నాడు. కాన్ఫిడెంట్ చేకూరి శంకరన్న ఎందుకు చూపించాడు ఏంటంటే, దీంట్లో దొంగతనం అనేది చేసేది ఏంటంటే స్టూడెంట్ కోసం ఇంపార్టెంట్, స్కూల్లో ఇంపార్టెంట్ ఫైల్స్ ఉంటాయి కదా, అవి అనేది కాన్సెప్ట్ చూపించాడు. అది బాగుంది. ఎందుకంటే వేరే వాళ్ళు చేయకుండా ఫ్యూచర్ ఉంటుంది కదా, అలా చేయకుండా చూపించాడు, ఇది బాగుంది. ఇంకోటి ఏంటంటే వాళ్ళు చేసేది ఊర్లలో చిలిపి చేష్టలు చిల్లర అనేది వాళ్ళు తెలుసుకొని ఇంకా ఇలాంటివి చేయకూడదని మారారు, అదొకటి బాగుంది. ఇంకోటి ఏంటంటే కొత్తదనాన్ని చూపించాడు, పల్లెల్లో ఎలా ఉంటుంది పల్లె అని. బద్మాషులు అనేది మన ఊరిలో ఉన్న దానికోసం చిన్నప్పుడు కూడా అంటారు కదా బద్మాషులు అని, ఏం చేస్తున్నారా బద్మాష్, కరెక్ట్గా అనిపించింది. కరెక్ట్గా అనిపించింది, బాగుంది. బద్మాషులకి కరెక్ట్గా ఉందని టైటిల్ అందరూ అంటున్నారు. ఆడియన్స్తో కలిసి సినిమా చూడడం ఎలా అనిపించింది? చాలా బాగుందండి, చాలా మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది. అంటే వాళ్ళందరూ నవ్వుతుంటే మాకే నిజంగా అసలు ఆశ్చర్యంగా, అంటే మేము చాలా ఎంజాయ్ చేస్తున్నాం. వాళ్ళు ప్రతి సీన్ నవ్వుతున్నారు. అరే మనము చేసింది వర్కౌట్ అవుతుంది అంటే వర్కౌట్ అయిందన్న సాటిస్ఫాక్షన్ అనిపించింది. చాలా హ్యాపీగా ఉందండి. ఈవెన్ చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా సీన్స్తో సహా స్లాట్స్తో సహా గుర్తుపెట్టుకుని మరీ చెప్తున్నారు. సో ఇంత రెస్పాన్స్ తీసుకోవడం ఇది మీకు ఫస్ట్ టైం, అది కూడా ఎలా అనిపిస్తుంది? నిజంగా అంటే ఫస్ట్ టైం అండి, ఇంత పెద్ద లీడ్ రోల్ చేయడం అనేది నాకు చాలా ఫస్ట్ టైము. నాకు వాళ్ళు ఒక్కొక్కరు ఇప్పుడు బయటకు వచ్చి రాగానే చాలా బాగుంది, చాలా ఆర్గానిక్ ఉంది, అసలు ఎంటర్టైన్మెంట్గా ఉంది. వాళ్ళు ఒక్కొక్క సీన్ ఎంజాయ్ చేస్తున్నాం. అసలు వాళ్ళు చెప్తున్నారు ఒక సీన్ ఇలా ఉంది అలా ఉంది అని చెప్తుంటే, ఓ సరే థ్యాంక్ యూ. అంటే మనం ఇప్పుడే నాకు ఫస్ట్ పెద్ద లీడ్ రోల్ కదా, సో నాకు అది ఎలా రిసీవ్ చేసుకుంటున్నానంటే నాకు కొంచెం అంటే చాలా ఇంప్రెస్గా, అంటే ఆశ్చర్యంగా కూడా ఉంది. ఎనీవేస్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. మంచి రెస్పాన్స్ వస్తుంది. ఎలా ఉంది సినిమా? మూవీ అదిరిపోయిందా? ఏం నచ్చింది సినిమాలో నీకు? జోక్స్ నచ్చాయా, ఫైట్స్ నచ్చాయా, సాంగ్స్ నచ్చాయా? సాంగ్స్ నచ్చాయా? ఓకే, ఎవరితో వచ్చావు నువ్వు సినిమా చూడడానికి? మమ్మీ, డాడీ, పెద్దనాన్న. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. యు ఆర్ వెల్కమ్. ఓకే, అందరికీ చెప్పు సినిమా సూపర్ ఉందని. సినిమా సూపర్ ఉంది, అసలు అదిరిపోలే. బద్మాషులు అంటూ వచ్చారు, ఎమోషనల్గా అందరినీ కట్టిపడేశారు. అందరూ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చెప్తున్నారు. సో వాళ్ళతో కలిసి ఈరోజు సినిమా చూశారు కదా, ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే సంధ్య 35mm అనేది ఒక డ్రీమ్. నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో కూడా ఏదో థియేటర్లో ఎన్నో సినిమాలు చూసిన, ఈరోజు నేను లీడ్ రోల్లో ఈ థియేటర్లో సినిమా రావడం అనేది చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ ప్రేక్షకులకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు ప్రేక్షకులతో కలిసి సినిమా చూడటం జరిగిందండి. ప్రతి ఒక్కరూ హిలేరియస్గా ఎంజాయ్ చేస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. అంటే నాకు ఇన్ని రోజులు పడ్డ కష్టం కూడా నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది.
అండ్ చాలా అందరూ ఎమోషనల్ అవుతున్నారు, చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ. అండ్ బద్మాషులు అంటే అందరూ కామెడీ ఉంటున్నారు కూడా చిన్న ఎమోషనల్ కూడా అవుతున్నారు లాస్ట్కి. చాలా హిలేరియస్గా ఎంజాయ్ చేస్తున్నారు. ప్లీజ్ ఈరోజే రిలీజ్ అయింది, June 6 రిలీజ్ అయిందండి. అండ్ మీ నియర్ బై థియేటర్స్లో చూడండి. ప్రతి ఒక్కరు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళ ఊరు వెళ్ళొచ్చినట్టు ఉందని అంటున్నారు. బలగం అయితే ఎలా ఎమోషనల్ అయ్యారో ఈ బద్మాషులతో కూడా అందరూ నవ్వుతూ ఎమోషనల్ అవుతున్నారు. మా ఊరు వెళ్ళినట్టు ఉంది అంటారు. ప్రతి క్యారెక్టర్కి అందరూ రిలేట్ అవుతున్నారు. ప్లీజ్ బద్మాషులు మూవీ చూడండి, మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బద్మాష్లో టైటిల్ మాత్రం కరెక్ట్గా పెట్టారని చెప్తున్నారు, ఒక పెద్ద ఆవిడ చెప్తుంది. అవునవునవునండి, చాలా మంచి కాంప్లిమెంట్ అండి. అంటే ఇప్పుడు సినిమా రిలీజ్ ముందు అందరంటే బద్మాషులు అంటే ఏదో నెగిటివ్ అనుకోరు, కానీ సినిమా చూసిన తర్వాత ఒక చిన్న బూత్ వర్డ్ కానీ తర్వాత ఒక ఏదన్నా వల్గారిటీ కానీ ఎక్కడన్నా బాడీ షేమింగ్ కానీ ఎటువంటి లేకుండా క్లీన్ కామెడీ అండ్ హానెస్ట్ మన హెల్తీ కామెడీ. ప్రతి ఒక్కరూ ఎమోషనల్ అవుతున్నారు. చాలామంది పెద్దమ్మలు బామ్మల దగ్గర నుంచి చిన్నపిల్లలు తిరుపతి అని నాతో మాట్లాడుతున్నారు ఇందాక బాబులందరూ కూడా. చాలామంది అందరూ కనెక్ట్ అయింది. చాలా హ్యాపీగా ఉందండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.